వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఇద్దరి ఓటమి అనేది ఈసారి ఖాయం కాబోతోందా? వాళ్ళ గెలుపు మీద అనుమానాలు ఉన్నాయా అంటే ఎస్, కడప రాజకీయాల్లో వాళ్ళిద్దరి హవా ఇప్పుడు ఇక ఉండదు అనేది సొంత మనుషులే చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ జరిగినటువంటి ఒక మీటింగ్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఆయన వీడియో ఒకటి వైరల్ అయింది. అనేక న్యూస్ ఛానల్లో ఇప్పటికీ చాలా వైరల్ అవుతోంది అది. అవినాష్ రెడ్డికి అక్కడ ఏముంది, ఏం జరిగిన తర్వాత వాళ్ళ బావమడిది శివప్రకాష్ రెడ్డి గారు ఫోన్ చేస్తే అక్కడికి పోయిన వ్యక్తి, అక్కడ పోయిన తర్వాత ఆయన గంగిరెడ్డి గారు ఏదో చేస్తుంటే అమాయకంగా నిలబడుకొని చూస్తున్నాడు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు. ఈయన తుడిసింది లేదు, ఏం లేదు. గంగిరెడ్డి గారి పాత్ర అయితే ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా గంగిరెడ్డి గారు చేసినారు కాబట్టి అప్పుడు తెలియదు. గంగిరెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు ఇద్దరు చాలా క్లోజ్ గా ఉంటారు కాబట్టి సో ఆయన పక్క ఒకటే మంచంలో పండుకునే కార్యక్రమం, ఒకటే కంచంలో తినే కార్యక్రమం చేస్తానన్నమాట. ఎర్రగంగిరెడ్డి అని చెప్పేసి వివేకానంద రెడ్డి కమ్మడి ఉంటాడన్నమాట. ఆయన పాత్ర ఖచ్చితంగా ఉంది. సో ఆయన చేస్తూ ఉంటే ఈయన ఆపలేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఎంతో క్లోజ్ గా వివేకానంద రెడ్డికి చాలా క్లోజ్ గా ఉండే వ్యక్తి ఈయన ఏదో చేస్తున్నాళ్ళే అని చెప్పేసి అనుకుని ఉండవచ్చు అనమాట. సో అమాయకంగా ఆయన నిలబడుకొని పాపం ఈ విషయం ప్రజలందరికీ తెలియజేసే కార్యక్రమం ఫోన్ లో చేస్తూ ఆ కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఏం చేస్తున్నారు వీళ్ళంటే కొన్ని ఆత్మీయ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి డిఎల్ రవీంద్రారెడ్డి గారు వీళ్ళందరికీ, కార్యకర్తలందరికీ కూడా ఉపదేశం చేస్తున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి తరపున వకాల్తా తీసుకుని వాళ్ళ ప్రచారాన్ని కూడా ఆయన చేస్తూ వస్తున్నారు అనేది ఇక్కడ తెలుస్తున్నటువంటి అంశం. సో ఏం చెప్తున్నారు ఏంటి అంటే, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకి సంబంధించినటువంటి విషయాల్లో అవినాష్ రెడ్డి పాత్ర ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఏంటి, అసలు వీళ్ళు ఉన్నారా లేదా, అందులో ఎవరిదంతా చేశారు, ఎవరు చేయించారు అని చెప్తూ నోరు జారి ఇప్పుడు వాళ్ళ మీదకి తీసుకొచ్చారు. వాళ్ళ నెత్తి మీద పడేశారు పెద్ద రాయి తీసుకొచ్చి. ఏమన్నారు ఏంటి అంటే, ఎర్రగంగిరెడ్డే వివేకాన్ని హత్య చేశాడు అని చెప్పి కార్యకర్తలకు వివరణ ఇచ్చారు. ఓకే, ఎర్రగంగిరెడ్డే హత్య చేశాడు అనుకుందాం. ఆ తర్వాత ఆ సమయంలో ఇదే చాలా కీలకమైనటువంటి పాయింట్. ఆ సమయంలో వైఎస్ అవినాష్ రెడ్డి చూస్తూనే ఉన్నాడు అని చెప్పారు. సో ఇంటి గుట్టు లంకకు చేయటం అని చెప్పి సామెత ఉంది కదా, అలాగా ఇంటి గుట్టుని బయట పెట్టేసింది కూడా ఇంట్లో వాళ్లే అనేది ఇక్కడ తెలుస్తుంది. మరి ఎందుకు రవీంద్రారెడ్డి అలా చేశారు, మేనమామ అయ్యుండి? సో వైఎస్ అవినాష్ రెడ్డి అక్కడ చూస్తూ ఉంటే మరి ఇక్కడ సిబిఐ వాళ్ళు ఏం చేస్తున్నారు? అంత స్టేట్మెంట్ వచ్చిన తర్వాత అంటే ఇది ఆల్రెడీ వాళ్ళ దగ్గర రికార్డ్స్ లో ఉందా? అవినాష్ రెడ్డి కీలకంగా ఉన్నాడు, అక్కడ చూస్తూనే ఉన్నాడు అంటే ఏదో పొద్దున్నే నేను ఏదో అక్కడికి వెళ్తున్నాను కార్యకర్తలను కలవడానికి దానికి అని చెప్పి చెప్పారు కదా, ఇలా ఫోన్ వస్తే వచ్చానని. సో ఆ ఫోన్ కాల్స్, టవర్స్ ఇవన్నీ లిస్ట్ కూడా బయట పెట్టేశారు, ఎప్పుడు ఎక్కడి నుంచి ఇలా కాల్ వెళ్ళింది అని. మరి ఇక్కడ కవర్ చేయడానికి డ్రైవర్లతో ఏమైనా ఫోన్లు అలా తిప్పి ప్రత్యక్షంగా అక్కడ ఉండి నా సీటుకి ఏమైనా అడ్డం పడుతున్నావా అనేటువంటి దాంట్లో ఈయన ఏమైనా ఉన్నారా సినిమాల్లో చూపించినట్టుగా? అంటే సినిమాలు పూర్తిగా చూపించలేదులేండి, అక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్ లో కూడా ఏమైనా ఉన్నారేమో మనకు తెలియనట్టు అంశాల మీద మనం మాట్లాడకూడదు. సో ఇక్కడ రవీంద్రారెడ్డి గారు మాత్రం ఇదంతా చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి, అవినాష్ టార్గెట్ గా అక్క చెల్లెళ్ళు అటాక్ చేస్తున్నారు, వాళ్ళని నమ్మొద్దు మీరు, ఇదంతా కేవలం స్వార్థంతో చేస్తున్నారు అని. అవినాష్ రెడ్డి అమాయకుడు అంటూ కితాబ్ ఇచ్చారు. పాపం ఏం కనిపించిందో అమాయకత్వం ఆయనకి, అంటే నోట్లో వేలు పెడితే కొరకలేనటువంటి వాడనా? మరి అంత పొడుగ్గా ఉంటాడుగా, చూడడానికి గంభీరంగా, మరి అమాయకుల్లా ఎలా కనిపించాడు అనేది తెలియనటువంటి అంశం. సో పులివెందుల మార్క్ రాజకీయానికి షర్మిల శరాఘతంగా ఉన్నారు. ఏదైనా సరే ఇక్కడ కౌంటర్ మాత్రం అవినాష్ రెడ్డి మీద చేస్తూ వస్తుంది, పులివెందుల్లో ఎప్పుడు అలా జరగదు అంటే ఈయన చెప్పినట్టే జరగాలి, ఈయన అనుకున్నట్టు ఇవన్నీ జరగాలి అని ఏమన్నా ఇది పెట్టుకున్నారా? అసలు అవినాష్ రెడ్డి చూస్తూనే ఉన్నాడు, ఎర్రగంగిరెడ్డి చంపాడు, అవినాష్ రెడ్డి చూస్తూనే ఉన్నాడు అన్న స్టేట్మెంట్ ఒక్కటి చాలు. సో కడప ఎంపీ సెగ్మెంట్ పూర్తిగా ఈసారి ఎగిరిపోవడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పులివెందులలో ఓటమి ఎదురు చూస్తోందా? ఎందుకంటే ఇక్కడ ఇంకొక వార్త కూడా వస్తోంది, సౌభాగ్యమ్మ గారు పులివెందులలో పోటీ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున అనేది తెలుస్తున్నటువంటి ఒక వార్త. మరి ఎంతవరకు నిజమని తెలియదు కానీ జరిగేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి అని కూడా కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే సో ఇక్కడ ఏముంది ఇంకా అంటే వీళ్ళ కుటుంబంలో ఉన్నటువంటిది ఒక రాజకీయ కలహంగా ప్రజల మీదకి తోసేయడంలో వీళ్ళు సిద్ధాస్తులు అనేది ముందుకి తెలిసిందే. బట్ ఆ కడప రాజకీయం గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా, అక్కడ ఉండేది ఏంటి అనేది.
సో దానికి తదుపరి సునీతారెడ్డి గారు ఏమి ఇచ్చారు ప్రజెంటేషన్, అందులో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటనేది మరొక వీడియోలో మీకు వివరిస్తాను. సో ప్రస్తుతానికైతే అవినాష్ రెడ్డి చూశాడు, జగన్మోహన్ రెడ్డి కాదు, అవినాష్ రెడ్డి అక్కడ ఉండి చూశాడు వివేకానంద రెడ్డి హత్యని అనేది మేనమామ మాట. అమ్మ పుట్టిల్లు మేనమామకి ఎరుక అని. సో అక్కడ చేసిందంతా కూడా ఆయనకు కూడా తెలుసు. మరి సిబిఐ వారిని కూడా విచారణకి పిలిస్తే ఒకసారి బాగుంటుంది అనేది ఒక సలహా. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.